Seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు కూడా నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేస్తాను. చాలామందికి పొద్దున్నేనే ఎక్కువగా పనిగా అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం డైలీ చేసుకునే రెసిపీస్లో మ్యాక్సిమం త్వరగా అయిపోయేవి, కొంచెం దాంట్లో ఆరోగ్యకరంగా చేసుకోగలిగేవి ఆలోచించి చేస్తూ ఉంటాం కదా. సో అలాగే నేను ఇవాళ మా బాబుకి లంచ్ రొటీన్, అంటే తన కోసం లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేశాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను, స్నాక్స్ అంటే స్కూల్ టైం రొటీన్లో చూపిస్తే కొంతమంది పేరెంట్స్కి కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను చూసే కామెంట్స్ ద్వారా నాకు అర్థమైందండి. నాకు అనిపిస్తుంది ఆ టైంలో చాలా హడావిడిగా ఉంటుంది. ఒక అరగంటలో అయిపోయే పని మనం ఇలా షూట్ చేసుకుంటూ చేస్తే ఒక గంటన్నర అవుతుందండి. ఎందుకంటే కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటూ ఆ వంట చూపిస్తూ చేయాలంటే, అందుకని చాలా వరకు స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ స్టిల్ మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మార్నింగ్ రొటీన్ ఇలాగ పిల్లలకి ఏం చేస్తున్నామో చూపిస్తే వాళ్ళు కూడా అలాగ మంచిగా ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇవాళ బాబు కోసం నేను వంట ఏం చేశాను, తనకి ఏం స్నాక్స్ సర్దాను, అండ్ బాక్స్ కూడా అడిగారు. ఎలా అంటే సర్దిన బాక్స్ అది కూడా మీరు అడిగారు కాబట్టి నేను లాస్ట్లో చూపించాను. క్యారియర్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ లింక్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదంటే మీరు ఆ టైప్ ఏమన్నా షాప్స్లోనే దొరుకుతుందేమో ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పిండి ఆల్రెడీ 2 days బ్యాక్ నేను రుబ్బింది ఉంది. అదేంటంటే ఒకేసారి మొత్తము మనము కలిపేయకుండా ఉంటే మనకు ఆ పులిసింది ఎయిర్ బబుల్స్ పోయి గట్టిగా రాకుండా ఉంటాయండి ఇడ్లీ పిండి ఒకటి. అందుకని నేను ఎంతవరకు తీసుకున్నానో మిగిలిన పిండిని ఇంకొక అంటే తీయకుండా గిన్నెలో అలాగే ఉంచేసి పక్కన పెట్టేశాను. సో దట్ మనకు ఏదైతే పులిసి ఉంటుందో అలా మంచిగా ఉంటుందన్నమాట. మళ్ళా గట్టిగా అయిపోకుండా పిండి ఇడ్లీలు కొన్ని రోజుల తర్వాత మనకి టైట్గా వస్తే చూడండి, అలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో తనకి స్నాక్స్గా ఈరోజు నిన్న వచ్చేటప్పుడు ఈయన ద్రాక్ష తీసుకొచ్చారు. సో మెయిన్గా ద్రాక్షకి చాలా పెస్టిసైడ్స్ కొడతారండి, పురుగు మందులు అనేవి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టి 2 నుంచి 3 సార్లు బాగా కడగాలి. కడిగినా కూడా స్టిల్ మనకి ద్రాక్ష మీద కొంచెం మరకలుగా కనిపిస్తుంది. అంటే అది సహజంగానే పండు మీద మనకి అలాగా ఉంటుందన్నమాట. నేను తినేటప్పుడు మాత్రం నాప్కిన్ మీద ఇట్లాగా తుడుచుకుంటూనే తింటాను. బట్ అది సహజంగా దానికి ఉండేటటువంటి ఆ వైట్ లేయర్ అలా ఉంటుందని అనుకుంటున్నాను నేను. బట్ మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక అరగంట పాటు కొంచెం ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకుంటే మ్యాక్సిమం దాని మీద చల్లినటువంటి పురుగుల మందులన్నీ కూడా పోతాయి. సో బాక్స్లో స్నాక్స్ కింద ఈరోజు ద్రాక్ష, అలాగే లంచ్ బాక్స్లోకి దోసకాయ పప్పు పెట్టాను. దోసకాయ టమాటా కడిగేసేసి కొంచెం చింతపండు వేసి కొద్దిగా ఉల్లిపాయ మధ్యలో మర్చిపోయాను, కుక్కర్ మూత పెట్టేశాక మళ్ళీ గుర్తొచ్చి తీసి వేసాను అనమాట. సో అవి ఉప్పు కాకుండా కారం, పసుపు, చింతపండు ముందే కింద పెట్టకుండా కూరగాయ ముక్కల మీద పెడతానండి, లేదంటే మళ్ళీ పప్పు ఉడకదు కదా పులుపుకి. సో అలా పెట్టేసి విజిల్స్ రానిచ్చిన తర్వాత పక్కన పెట్టేసేస్తే మనం తాలింపు చేసుకునే లోపల కొంచెం విజిల్ అనేది దిగుతుంది. సో తాలింపు నేను ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసి కొద్దిగా ఉల్లిపాయ అందులో వేసింది ఉంచుకుంటాను, తాలింపులో కూడా వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పి. ఎండుమిర్చి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేస్తాను. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి ఇలా వేస్తే. చాలామంది డైరెక్ట్ వెల్లుల్లిపాయలు వేసేస్తూ ఉంటారు. సో అట్లా అయితే మాకు అలవాటు ఉండదండి. ఎందుకంటే అది అలా వేసిన తర్వాత పప్పులో ఉడికిన తర్వాత సాఫ్ట్ అయిపోయి కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి నాకు అట్లా ఉన్న వెల్లుల్లిపాయ నచ్చదు. సో ఇట్లా దంచేసి వేస్తాను. వేసిన తర్వాత చివరిలో కరివేపాకు వేసేసి దించుకుంటే ఆహా, ఇల్లంతా మంచిగా ఘుమఘుమలాడుతూ ఉంటుంది. పోపు స్మెల్ అయితే నాకు భలే ఇష్టము, పోపు పెట్టినప్పుడు వచ్చే స్మెల్కి అయితే. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది కదా, మెదిపేసేసి నేను ఇంకా ఈ తాలింపు అనేది కలిపేస్తే కాస్త ఉప్పు కూడా వేసేసానులేండి, మళ్ళీ ఉప్పు మర్చిపోయాను అనుకుంటారు. ఉప్పు కూడా వేసేసే కలుపుతున్నాను.
ఈరోజు చేసిన బ్రేక్ఫాస్ట్లో అయితే మాత్రం మేము చట్నీ ఏం లేకుండా ఈ దోసకాయ పప్పుతోనే తినేసామండి. నేను తింటాడో లేదో అన్నట్టుగా ఆలోచించి చట్నీ ఏం చేయలేదు కదా, సరే కొంచెం పప్పు తీసుకొని వేసుకో అమ్మా అని చెప్పి ఇది వేసిచ్చాను. కానీ చాలా చాలా బాగా నచ్చింది. వాడు సెకండ్ ట్రిప్ కూడా ఇంకా ఒక 2 ఎక్స్ట్రా ఇడ్లీలు వేయించుకొని మళ్ళీ పప్పుతోనే తిన్నాడనమాట. అంత బాగుంటుంది దోసకాయ పప్పు. నేను చెప్పినట్టుగా చేయండి. మరి పప్పులో ఎక్కువ నీళ్లు కాకుండా కొంచెం పప్పు మునగా నీళ్లు పోస్తే మనం వేసిన దోసకాయలోంచి వచ్చేటటువంటి నీరుతోటి పప్పు మరీ లూజ్గా అవ్వదు, అలా అని మరీ గట్టిగా కాకుండా చక్కగా మనం వేసుకోగలిగిన కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. సో నేను అదే ఆలోచించాను, చట్నీ వేయడం ఎందుకు, బాబు కోసము కొంచెం పప్పు అట్లాగా వేద్దామా లేదా అని తను ఒక మాట అడిగాను. ఎందుకంటే తీరా వేసాక వద్దంటే మళ్ళీ అవి పక్కకు పెట్టాలి కదా. సరే మమ్మీ అన్నాడు. నేను నెయ్యి కాయకుండా గట్టిగా ఉన్నటువంటి పేరుకున్న నెయ్యిని దీని మీద వేసాను. సో దట్ మనం తినేటప్పుడు కొంచెం పప్పు కొంచెం నెయ్యి అట్లా నంచి అన్నంలో తిన్నట్టుగా తీసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి కరగబెట్టకుండా డైరెక్ట్గా అలా పెట్టాను. అంటే ఏదో ఒక రోజు ఏదో ఒక డిఫరెన్స్ చూపించేలా దానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. రొటీన్ లాగా కాకుండా తీసుకెళ్ళి ఇస్తే ఇక హ్యాపీగా తినేసరికి తనకి బాగా నచ్చేసాయి ఇడ్లీలు కూడా. చూడండి ఫేస్ ఎలా పెడతారు. పిల్లలకి ఏదో ఒకటి కొంచెం వేరియేషన్ మనం సర్వ్ చేసే దాంట్లోనే చిన్న చిన్న మార్పులు చేస్తే ఆహా ఈరోజు అమ్మ ఏదో కొంచెం స్పెషల్గా చేసింది అన్న ఫీల్ వచ్చింది వాళ్ళకి ఏం తెలియదు కదా, మనం ఎలా చేసిస్తే అలా తింటూ ఉంటారు. ఇంకా తనకి బాక్స్ పెట్టేసిన తర్వాత టిఫిన్ ఇచ్చిన తర్వాత నేను బాక్స్ సర్దుతున్నాను. ఇది వచ్చేసి మిల్టన్ అండి. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానో అమెజాన్లో తీసుకున్నానో గుర్తులేదు. ఉంటే నేను అమెజాన్ లింక్ ఇస్తాను మీకు, ఆ లింక్ త్రూగా మీరు పర్చేస్ చేసుకోండి. ఇది మనకి 3 బాక్సులు వస్తాయి. ఒకటి చాలా చిన్నగా ఉన్నది వస్తుంది, ఇది మీడియం సైజు, ఇది వచ్చేసి బిగ్ సైజు, ఇంకొకటి ఇంకొంచెం పల్చగా సన్నగా ఉంటుంది. అంటే లైక్ మనం పిల్లలకి అప్పడం కానీ ఆమ్లెట్ కానీ లేదంటే ఏదైనా చట్నీయో ఎక్స్ట్రా ఏదైనా పెట్టాలని అనుకుంటే ఆ పల్చగా చిన్నగా ఉన్నది సరిపోతుంది. ఒక దాంట్లో చక్కగా కూరన్నం పెట్టొచ్చు, ఒక దాంట్లో పెరుగన్నం పెట్టొచ్చు. ఈ మజ్జిగ కానీ జావ కానీ మీరు ఏదైనా ఇచ్చే అలవాటు ఉన్న జ్యూస్ అట్లా ఉంటే ఈ పక్కన పొడవుగా కనిపిస్తుంది కదా, దీంట్లో వేయచ్చు. తేజు ఒక్కొక్కసారి ఏంటంటే తనకి కొంచెం దగ్గుతున్నట్టుగా లేదంటే క్లైమేట్ బాగా కూల్గా ఉంది అనుకుంటే నేను పెరుగన్నం అవాయిడ్ చేస్తాను. ఆ టైంలో ఏం చేస్తానంటే ఆ బాక్స్లో తను ఏదైనా తినగలిగేలాగా కొంచెం ఇంట్లో స్నాక్స్ ఉంటే పెట్టడమో లేదంటే కొద్దిగా నేను చేసిన బ్రేక్ఫాస్టే కొంచెం తీసి సపరేట్గా మళ్ళీ పెడతాను. ఒక 11 o'clock 10-15కి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో తింటారని. మామూలుగా కూర అన్నమే సరిపడా ఆ బాక్స్లో పెట్టేసేస్తాను. అంటే క్లైమేట్ని బట్టి తనకున్న ఆరోగ్య స్కూల్కి వెళ్ళే స్థితిని బట్టి ఆలోచించి మాడిఫై చేస్తుంటాను బాక్సెస్. ఎప్పుడు ఒకే పద్ధతిలో రొటీన్గా అదే పప్పన్నం అదే కూరన్నం కాకుండా ఆ రోజు ఉన్న అవైలబిలిటీ తనకి ఏదైనా ఒకవేళ దగ్గుతున్నట్టుగా ఉంటే పెరుగన్నం స్కిప్ చేసేస్తాను. ఒక్కొక్కసారి పెరుగు బిఫోర్ డే ఉంటుంది, ఎక్కువ ఉందని చెప్పేసి ఉన్న రోజున మళ్ళీ నేను పెరుగన్నం పెట్టాను, ఆ రోజు మజ్జిగ ఇస్తాను, కూర అన్నం పెట్టేసి ఏమైనా స్నాక్స్ లాంటివి పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఆల్రెడీ అది ముందు రోజు పెరుగు కాబట్టి మనము ఆ టైట్గా ఉన్నటువంటి జార్లో అన్నంలాగా కలిపామనుకోండి పులిసిపోతుంది, పులిసితే తినరు. దాని బదులుగా మనం లైట్గా పలచగా మజ్జిగ చేసిస్తే మజ్జిగ ఏం ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి వాటర్ లాగా ఉంటుంది కదా, తాగేస్తారు. తినే ప్లేస్లో కొంచెం అన్నానికి బదులుగా వేరే ఇంకేదైనా ఐటమ్స్ సర్దుతూ ఉంటారు. సో ఇట్లా ఏమంటారు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఆలోచించి ఆ ఉన్న బాక్సెస్ని సర్దుతాను. నాకు ఇంతకుముందు అన్ని స్టీల్ బాక్సెస్ ఉండేవండి, చిన్న బాక్సు పెద్ద బాక్సు అవన్నీ ఒక దాంట్లో పెట్టడానికి కూడా నాకు బాస్కెట్ అంతా ఇబ్బంది అనిపించేది. ఇది కొన్నాక చాలా కన్వీనియంట్గా ఉంది. కూరన్నంకి నీట్గా ఒకటి ఉంది, పెరుగన్నంకి ఒకటి ఉంది, ఏదైనా కొంచెం సపరేట్గా పెట్టాలంటే ఒకటి ఉంది, లిక్విడ్ లాగా ఏదైనా ఇవ్వాలన్నా ఒకటి ఉంది. కాస్ట్ కూడా 700-600 ఎంత ఉందో మరి గుర్తులేదు నాకు. బట్ కన్వీనియంట్గా అన్నీ చక్కగా ఎయిర్ టైట్గా ఉంటాయి కాబట్టి ఒలికిపోకుండా ఉంటాయి, పిల్లలు కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా బాగుంటుంది. సో నాకు చాలా బాగా నచ్చింది ఇది. కొంచెం ఏంటంటే మనం కలిపేటప్పుడు అన్నము కొద్దిగా చల్లార్చుకుని చూసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మూత గట్టిగా పెట్టేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి పెరుగన్నం అయితే పులిసిపోయే అవకాశం ఉంటుంది, కూరన్నం అయితే కొంచెం అది మరి వేడి మీద పెట్టేసి మూత పెట్టేస్తే ఓవర్ కుక్ అయినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి బాక్సెస్లో మనం సర్దేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఫ్యాన్ పెట్టుకొని నేను ఫ్యాన్ దగ్గర చూసుకుంటూ ఉంటాను. టైం లేకపోతే ఫ్యాన్ దగ్గర పెట్టేసి చల్లార్చి కలిపితే అంత తొందరగా చెడిపోకుండా ఫుడ్ అనేది బాగుంటుంది, వాళ్ళు ఇబ్బంది పడకుండా తింటారు. మనం మిక్స్ చేయకుండా ఉంటే వేడిది పెట్టేసేసినా వేడిగా ఉంటాయి, కానీ అన్నీ మిక్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవడం అవసరం. సో హోప్ ఇవాళ నేను చూపించినటువంటి నా సింపుల్ మార్నింగ్ రొటీన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తేనే కదా మరి కొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది. సో అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాగే నా మార్నింగ్ రొటీన్స్ కానీ
ఇంట్లో నా వర్క్ రొటీన్, నా లైఫ్ స్టైల్ నేను షేర్ చేస్తూ ఉంటాను మంచి మంచి టిప్స్తో పాటుగా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. చూసారా మా అబ్బాయి బాక్స్ చక్కగా రెడీ అయిపోయింది. పట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. షార్ట్గా ఉంటుంది ఆప్షన్, మనకి లాంగ్గా పెట్టుకునే థ్రెడ్ కూడా ఉంటుంది కాబట్టి ఏది కావాలంటే అది మనం యూస్ చేసుకోవచ్చు.